ఈ నివ్వెరపోయే నిజాలు మీకు తెలుసాయంటే చిరాకు, అసహనము, అసహ్యం వేసి అసలు అన్నం కూడా తినాలనిపించదు మీకు. కానీ మీరు అన్నం మారడం నా ఇంటెన్షన్ కాదండి. మీకు అవగాహన కలిగించాలి. ఖచ్చితంగా ఈ విషయాలు తెలిసి తీరాలి. మీకు ఏం జరుగుతున్నాయో మీకు ఇప్పుడు వివరిస్తా. గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నాకు ఏ విధమైన వ్యతిరేకత లేదండి. క్లియర్గా చెప్తున్నాను. జరుగుతున్న విషయాలు కళ్ళకు కట్టినట్లుగా మన హిందూ సమాజానికి అందించాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి నేను వర్క్ చేస్తాను యూట్యూబ్లో. ఎప్పుడు కూడా ఎవరు నేను మిస్గైడ్ చేయడము, తప్పుదారి పట్టించడం, ఏవేవో చేయండి, ఏవో జరుగుతాయనే ప్రచారాలు ఇన్ని దగ్గర 1500 వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియోలు నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కూడా హిందువులు అప్రమత్తంగా ఉండాలి, కుదిరితే చర్యలు తీసుకోవాలి, కుదిరితే ఇంకా ఆధ్యాత్మికవేత్తలు లాంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఈ విషయాల గురించి స్పందించాలి. ఎందుకంటే నేను చెప్తే కొందరికి రీచ్ అవుతుంది, పెద్దవాళ్ళు చెప్పారనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా అయినా కూడా ఇలాంటి దుర్మార్గాలు ఆగుతాయనే ఒక ఉద్దేశంతో నేను ఈ వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నానండి. ఈ మధ్య నాకు కొందరు కాకినాడ ప్రాంతీయులు, వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, న్యూస్ ఛానల్స్ అవి నడుపుతూ ఉంటారు. నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపించారు. అక్కడ పరిస్థితులు నాకు చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక మహిళ కాకినాడ సమీపంలో ఇంట్లోనే ఒక చిన్న స్టోర్ రూమ్ లేదంటే బాత్రూమ్ ఏ సైజులో ఉంటుంది ఆ సైజ్ రూమ్లో టైల్స్ వేసి దాని మీద ఒక 2 అడుగులున్న వారాహి గ్రానైట్ విగ్రహం చెక్కించుకొచ్చి తీసుకొచ్చి పెట్టి ప్రతిష్ఠించేసి నిదానంగా ఎలా అయితే ఈ క్రిస్టియన్స్ టెస్టిమోనియల్స్ సాక్ష్యాలు చెప్తూ ఉంటారో అలాగా వచ్చి అక్కడికి హిందువుల్ని వీళ్ళని పిలిపించి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించి ప్రతి ఒక్క సాక్ష్యం, ప్రతి ఒక్క విషయం కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కించి, ఫేస్బుక్లో ఎక్కించి, యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి తెలిసి అందులో ఎక్కించి విపరీతంగా వ్యాపారం చేసేస్తుంది. వారాహి పేరుతోటి వారాహి పీఠం అని ఈవిడ ఒక పీఠం గావించి పెట్టేసి వ్యాపారాలు చేసేస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని వీడియో తీయడము, క్యాప్చర్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో పెట్టేయడం, ప్రచారం చేసుకోవడం. ఒక గ్రానైట్ విగ్రహాన్ని దేవాలయంలో చెక్కి పెడతారు కదండి, నల్లరాతి గ్రానైట్ విగ్రహాన్ని, అలాంటి విగ్రహాన్ని ఒకటి ఈవిడ స్పెషల్గా చెక్కించి ఇంట్లో ఏదో సిమెంట్ పూసేసి దాని మీద అతికించేసేసి విగ్రహ ప్రతిష్ట అనేసేసి చెప్పి ఒక పూజారి ఒక పద్ధతి ఏమీ లేకుండా మనుషులు సంసారాలు ఉండే ఇళ్లల్లో ఒక చిన్న రూమ్లో పెట్టేసి ఈవిడే పూజారి లేకుండా 30 రోజుల పాటు అక్కడ పూజలు చేస్తూ ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తూ మహిళలను ఎక్కువ మందిని అక్కడికి ఆకర్షిస్తూ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఎక్కించేసాడు. డొనేషన్లు తీసుకోవడం. 3 పువ్వులు 6 కాయలుగా వారాహి వ్యాపారం సాగుతుంది. ఇంతకుముందు వెలుగు పథకము, డ్వాక్రా పథకము, మహిళలకి పావలా వడ్డీకి రుణాలు, ఇలాంటి రకరకాల పథకాలు ఉండేవి. ప్రభుత్వం వాళ్ళు మహిళా ఓటర్లను ఆకర్షించడానికి పెట్టేవాళ్ళు చూశారు. ఇప్పుడు మహిళలకి వ్యాపారం బాగా చేసుకొని సంపాదించుకోవాలనుకుంటే వారాహి పథకం అన్నమాట ఇది. ఇళ్లల్లో సిమెంట్ రాసి గ్రానైట్ విగ్రహాలు పెట్టి ప్రతిష్ట అంటారు. టైల్స్ సిమెంట్ రాసి గ్రానైట్ విగ్రహాలు అతికించేస్తే ప్రతిష్ట. ఇంట్లోనే ఒక గదిలో పెట్టేసి బోర్డేమో పీఠం అనే పదానికి అర్థం తెలుసా వీళ్ళకి? పూజారినైనా పెట్టేసి పోనీ నెల కింద దక్షిణ ఇచ్చి ఏదన్నా పురోహితుడు పెట్టి పూజలు చేపిస్తారంటే అదే లేదు. వీళ్ళే 30 రోజులు చేసేస్తారు. మరి పీరియడ్స్ వస్తే ఎలాగా? మీరే చెప్పండి. పీరియడ్స్ వస్తే ఎలాగా? 30 రోజులు 365 రోజులు వీళ్ళే చేస్తారు. ఇంకెవరిని పెట్టుకోరు, డబ్బులు వేయాల్సి వస్తుందని. ఇంట్లోనే ఉపాధి పథకం అన్నమాట. ఇంట్లోనే వ్యాపారం. జనాలని ముఖ్యంగా ఇలాంటి రకరకాల కోరికలతోటి ఏదో అద్భుతాలు, మ్యాజిక్లు వీటిని నమ్మే మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలే వీళ్ళకి ముడి సరుకు పెట్టుబడి. సరే, ఈవిడలా చేస్తుంటే ఈమెను చూసి ఆ పక్కూరులోని ఇంకొక కూడా పెట్టేస్తుంది పీఠం. ఈ వ్యాపారం మీద భలే ఉంది, మనం పెట్టకపోతే ఎలాగా, మనం కూడా సంపాదించుకుందామని. ఆ పక్కూరులోనండి ఇంకొక ఆవిడ పీఠం పెట్టేసింది. కాకినాడలో ఒక ఊర్లో ఈవిడ పెడితే పక్కూరులో ఇది చూసేసి ఆవిడ కూడా ఇంట్లోనే గ్రానైట్ విగ్రహాన్ని గబాబా చెక్కించుకొని తీసుకొచ్చి ఇంట్లోనే ఒక రూమ్ ఖాళీ చేసి ఆ రూమ్లో ప్రతిష్ఠించేసి ఇహ అద్భుతాలు జరుగుతున్నాయి, మేము రోజు చేస్తున్నాము, 4 యాప్ మండలు, కాస్త ధూపం, సాంబ్రాణి ధూపాలు అవన్నీ వేసేసి 24 గంటలు ఆడ గాజులు వేసి, గాజుల దండలు వేసి, ఆడవాళ్ళకి ఏది సెంటిమెంటు, పసుపు కుంకుమ, గాజుల దండలు, యాప్ మండలు, ఏ జాకెట్ ముక్కలు, చీరలు, ఏది ఆడవాళ్ళు సెంటిమెంట్, ఏ సెంటిమెంట్కి మహిళలు అట్రాక్ట్ అవుతారో అలాంటివన్నీ అక్కడ అలా కలగాపలగంగా చూపించి గబగబా సెల్ ఫోన్తో వీడియోలు తీసేసి ఇన్స్టాగ్రామ్ నింపేయడం. ప్రచారం. ఇక్కడికి వచ్చి మొక్కగానే ఇంటర్వ్యూకి వెళ్ళారు, వచ్చేస్తుంది. మొక్కగానే పెళ్లి సంబంధం కుదరదు, మొక్కగానే ఉద్యోగం వచ్చేసింది. ఏదో అనుకున్నారు, ఎక్కడికి వచ్చి మొక్కున్నారు, తర్వాత ఆ పనిలోకి వెళ్ళారు, అనుకున్న పని అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళు అయితే వీళ్ళకి ఒకటే సెంటిమెంట్ ఉంటుంది. ఏంటో తెలుసా? చీర పెట్టాలి అమ్మవారికి అనుకున్నామండి, మొక్కుకున్నామండి, పని అయిందండి, అందుకని అమ్మవారికి పట్టు చీర పెడదామని తీసుకొచ్చాను అని ఆడాళ్ళు పట్టు చీరలు కొనుక్కొని రావడం. ఈవిడేమో ఆ పట్టు చీరలు అమ్మవారి పేరు తీసుకోవడం.
వెనక మళ్ళా పట్టు చీరల వ్యాపారాలు, అర్థమవుతుంది కదా, పట్టు చీరల వ్యాపారాలు వెనక. మరలా ఏం పట్టు చీరలు అనుకుంటున్నారు? ఏదో ఈ కామాక్షి సిల్క్స్, లలితా సిల్క్స్, చందన బ్రదర్స్ లో పట్టు చీరలు అయితే మామూలు చీరలు. ఇవాళ కది అమ్మవారికి పెట్టిన పట్టు చీరల వ్యాపారాలు, అర్థమవుతుంది కదా. రేటు బాగా ఎక్కువ పలుకుతాయి. ఈ అమాయక ఆడంగులు సెంటిమెంట్లు బాగా ఫీల్ అవుతారు. చూసారు వీళ్ళు కూడా, అమ్మవారికి వారాహి అమ్మవారికి పెట్టిన పట్టు చీర మనం కొనుక్కొని వేసుకుంటే మనకు మంచిది. వ్యాపారాలు ఎన్ని రకాలుగా చేస్తున్నారు, ఏడాళ్ళని చూసి నేర్చుకోవాలండి. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, ఒక బిట్టు వినండి. వచ్చేసరికి నాకు ఏం చేయాలో తెలియక మీరు చెప్పిన మాట ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి అమ్మవారి కవచం చదువుకున్న పోగంలో అసలు ఒంటి మీద ఒక చిన్న ఎర్రగా కూడా లేకుండా అలా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆ బాబు గురించి మళ్ళీ వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చి ఓకే సరే మా ఇది చూడండి. హాయ్ అండి, నేను మీ లక్ష్మీ ప్రసన్న. మన టెంపుల్ కి వచ్చారండి వారాహి పీఠానికి. అయితే వీళ్ళ బాబుకి ర్యాషెస్ వచ్చినప్పుడు మన వారాహి కవచం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీకు అస్మాను నేను పెడుతూ ఉంటాను కదా, స్టేటస్ లో పెడుతూ ఉంటాను. వారాహి కవచం చదవమని. వారాహి కవచం చదివారంట. ఆ ర్యాషెస్ ఎలా పోయినాయో కూడా, అది నిజంగా అమ్మవారి మహిమ వలన ఎలా పోయినాయో కూడా తెలియట్లేదు. అంత మహిమ చూపించారు అమ్మవారిని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, వారాహి కవచానికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా తగ్గించే గుణం ఉంది. అది పువ్వులే కట్టుకొని బాగా పువ్వులు పెట్టుకొని పసుపులు రాసుకొని వీళ్ళు కూడా ఒక విధమైన చిన్నపాటి అమ్మవారి గెటప్ వేసుకొని ఉంటారు. పాపం వచ్చిన వాళ్ళు పట్టు చీరలు అవన్నీ తీసుకొచ్చి పెడతానికి వస్తే వాళ్ళ దగ్గర ఉండి ఇవి టెస్ట్ మూనల్స్ తీసుకుంటుంది. పిల్లవాడి కంట ర్యాష్ వచ్చిందంటండి. వారాహి కవచం చదివిందంట, పావు గంటలో పోయిందంటండి ర్యాష్. ఇంకెందుకు, మొత్తం హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం మూసేయండి, కంప్లీట్ గా మూసేయండి. ఇంకెందుకని డబ్బులు ఖర్చు పెట్టించుకొని, సెలైన్లు ఎక్కించుకొని, ఇంజక్షన్ చేయించుకొని, మందులు మింగి, ఆయింట్మెంట్లు రాసుకొని, స్కానింగ్లని అవని ఇవన్నీ తిరిగేసి ఖర్చు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకొని ఈ ప్రచారాలు పావు గంటలో క్యాన్సర్ గడ్డ మాయమైపోయింది, 5 నిమిషాలు ఎయిడ్స్ తగ్గిపోయింది. ఎలాగైతే ఈ క్రిస్టియన్స్ స్టేజ్ల మీద చెప్తారో మన వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఇవన్నీ నిజమే అనుకుని పాపం పిచ్చివాళ్ళు తెలిసే తెలియక ఇది గురు ఆజ్ఞతోటి చెయ్యాలి అనేసి స్పష్టంగా ఉంటుంది ఈ వారాహి కవచంలో. నేను చూపించాను కూడా, శాస్త్ర ప్రమాణాలు చూపించి వీడియోస్ చేసుకున్నాం కదా మనము. ఇవన్నీ కూడా అవి తీవ్ర బీజాక్షరాలు, గురువు గారు ఆజ్ఞ, గురువు గారు ఉపదేశాలు ఏమి లేకుండా ఈ పిచ్చ వీడియోలు చూసేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేపిస్తున్నారో లేకపోతే ఎలా చేపిస్తారో మనకి తెలియదు. కానీ చూడండి, చదివగానే 10 నిమిషాల్లోనే అసలుకి ర్యాషెస్ వచ్చి తగ్గిపోయాయంట. 5 నిమిషాల్లోనే ఉద్యోగం వచ్చేసింది, 3 నిమిషాల్లోనే కడుపు వచ్చేసింది. మీకు పాస్టర్లకి తేడా ఏమైనా తెలుస్తుందా? డబ్బుల కోసము, వ్యాపారం కోసము ఒక పవర్ఫుల్ శక్తి వారాహి అంటే ఆమె పేరడ్డం పెట్టుకొని ఈ రకంగా లక్షల్లో కోట్లలో వ్యాపారాలు చేసి అమాయక హిందువులను నాశనం చేసేస్తున్నారు. ఈ వారాహిల్ని వీళ్ళని పబ్లిక్ లోకి బాగా ప్రచారం చేసి యూట్యూబ్ లో వదిలిన వాళ్ళకి ఇవన్నీ పట్టమా? ఈ రోజు ఎవరు నోరెత్తరా అని అడుగుతున్నా. ఇవాళ ఇన్ని అనర్థాలు జరుగుతుంటే, ఆడాలి ఇళ్లలో సంసారం పీఠాలే పెట్టేస్తుంటే, శక్తి పీఠాలే పెట్టేస్తుంటే, శక్తి పీఠాలు పెట్టి క్రిస్టియన్స్ లాగా ప్రచారం చేసి సాక్ష్యాలు చెప్పించి వ్యాపారాలు చేసేస్తుంటే అమాయక హిందువులు ఇన్స్టాగ్రాముల్లోనూ, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను ఇవన్నీ చూసి నిజమే నమ్మి డబ్బులు తగలేసి వీళ్ళందరూ మోసపోతుంటే, వారాహిని ప్రచారం చేసి ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసిన పెద్ద మందులు నోరెత్తరా? ఈ రోజు ఏమైపోయినాయి మీ నోర్లు? ఇవన్నీ తప్పండి అనేసి మాట్లాడరా మీరు? ఈరోజు మీరు కాదు ఈ మంట పెట్టింది, మీరేదో పాపులారిటీ కోసం మొదలు పెట్టారు. ఇవాళ ఆడాలి ఇళ్లలో ఉపాధి పథకాల కింద పెట్టేసుకొని వారాహి విగ్రహాన్ని చేయించుకొచ్చి సిమెంట్ రాసి ఇళ్లలో గ్రానైట్ విగ్రహాలు ప్రతిష్ఠించి ఒక పూజారి పద్ధతి లేకుండా వీళ్ళే 30 రోజులు 365 రోజులు పూజలు చేస్తున్నారు. అర్థమైపోతుందా సంస్కృతి సాంప్రదాయం ఎలా తగలడిపోతున్నాయో? భక్తి పేరుతోటి వ్యాపారాలు మొదలు పెడితే ఈ రోజు ఆడాలకి కుటీర పరిశ్రమలు, ఉపాధి పథకాలు అయిపోయిన ఇళ్లలో ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఆపుతారు ఈ తుఫాన్ని? బలైపోయేవాడు పిచ్చోడైపోయాడు హిందువు. ఎక్కడికి పోయారు హిందూ ధర్మంలో పెద్ద మనుషులు? చేసుకోవచ్చు సాత్వికంగా చేసుకోవచ్చు, ఏమీ కాదు, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు మాట్లాడండి, దగా చేస్తున్నారు. వారాహి పేరు చెప్పి మాట్లాడరా? ఈరోజు కనీస ప్రజలకు అవగాహన కలిగిద్దామే అనేంత కనీస కర్తవ్యం కూడా, అబాధ్యత కూడా ఉండదా మీకు? ఆ రిస్క్ కూడా తీసుకోరా మీరు? సేఫ్ సైడ్ ఉంటారు అంతేనా? ఇప్పటికే పీరియడ్స్ గుళ్ళోకి వెళ్తే ఏంటి, పీరియడ్స్ పూజలు చేస్తే ఏంటి? మొన్న ఒక ఆవిడ రచ్చ. ఇప్పుడు వీళ్ళు కూడా ఎంతో చేస్తున్నారండి, పీరియడ్స్ రోజు పూజలు చేస్తున్నారు.
కౌంటర్ వేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి గట్టి కౌంటర్ లేయండి. ధర్మం గురించి పోరాటం చేస్తే వాళ్ళ మీద కౌంటర్లు వేస్తారు, వేద పండితుల మీద కౌంటర్లు వేస్తారు. నేను చెప్తున్నా పబ్లిక్ కి, ఈ పెద్ద మనుషులు పండితులు ఆధ్యాత్మికతలు అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ నా వరకు విషయం వచ్చిందంటే ఇది అధర్మము, అన్యాయము, సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న విషయం అని నాకు తెలిసిందంటే సత్యభామ వీడియో చేయడానికి నిమిషం ఆలోచించదు. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షితః, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్, కృష్ణార్పణం.